మే 13 నుండి 15 వరకు అంటే ఈ రోజు వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య చర్చలు జరిగాయి. డొనాల్డ్ ట్రంప్ చైనాకు వెళ్లారు. బట్ ఈసారి ట్రంప్ తనతో పాటు దౌత్యవేత్తలతో పాటు టెస్లా అధినేత ఇలాన్ మస్క్ను, ఎన్విడియా అధినేత జెన్సన్ను, యాపిల్ అధినేత టిమ్ కుక్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే బ్లాక్ రాక్ అండ్ గోల్డ్మ్యాన్ సాచ్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్ను నడిపే క్యాపిటలిస్టులను తీసుకెళ్లాడు. రాజకీయ సమావేశంలో అమెరికన్ బిలినియర్స్ ఏం చేస్తున్నారు అనే అనుమానాలు పెట్టుకోవద్దు. ఒకవేళ మోడీ గారు తనతో పాటు అంబానీ, అదానీను ఇదే విధంగా సమావేశానికి, ఫారెన్ మీటింగ్స్కు తీసుకువెళ్ళి ఉంటే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో జియో పాలిటిక్స్ గురించి నాలెడ్జ్ ఉన్నోడు లేనోడు ప్రతి ఒక్కడు ప్రోమాక్స్ లెవెల్లో జయశంకర్ గారిని విమర్శించేవారు. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ను పక్కన పెడితే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు డెఫినెట్గా అంబానీ, అదానీ, టాటా, బిర్లాలకు దేశాన్ని అమ్మేస్తారని చెప్పి విమర్శించేవారు. బట్ అమెరికన్ ప్రజల్లో ఎవడే కానీ డొనాల్డ్ ట్రంప్ను అలా ఇలా క్యాపిటల్ లిస్టులను వెనకేసుకొని వెళ్ళావు, దేశాన్ని అమ్మేశావా అని చెప్పి ప్రశ్నించలేదు. చైనీస్ ప్రజల్లో కూడా ఎవడే కానీ ఎందుకని ఒక కమ్యూనిస్ట్ దేశానికి క్యాపిటలిస్టులను ఆహ్వానిస్తున్నారు అని చెప్పి ప్రశ్నించలేదు. అండ్ చైనా అనేది ఒక కమ్యూనిస్ట్ దేశం. యుఎస్ఏ క్యాపిటలిస్టులకు రెడ్ కార్పెట్ ఇచ్చింది. చైనా ఇంతగా డెవలప్ అవ్వడానికి కారణం చైనా ఆర్థిక నీతి విషయంలో కమ్యూనిజంను ఫాలో అవ్వదు, క్యాపిటలిజంను ఫాలో అవుతుంది అన్నమాట. చైనాలో ఎవడైనా ఇలాగే క్యాపిటలిస్టులు, కమ్యూనిస్టులని చెప్పి క్యాపిటలిస్టులను అణిచివేయడానికి ట్రై చేస్తే జైల్లో వేస్తారు. ఇండియాలో అలా వేరు అనమాట. యాక్చువల్లీ చెప్పాలి అంటే ప్రపంచాన్ని శాసిస్తోంది డొనాల్డ్ ట్రంప్, షీ జిన్పింగ్, నరేంద్ర మోడీ గారు లేదా అల్ జయాన్ గారు కాదు. ప్రపంచాన్ని శాసిస్తోంది ఈ క్యాపిటలిస్టులే అన్నమాట. డొనాల్డ్ ట్రంప్ క్యారెట్ అండ్ స్టిక్ డిప్లొమసీ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు జియో పొలిటికల్ చెస్ బోర్డ్ అండ్ రియల్ డిప్లొమసీ థియేటర్ ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్లు చూపిస్తా. 100% కాంటెంట్ ఉంటుంది, నాన్సెన్స్ లేకుండా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తమ్నైన్లో చైనా బ్రిక్స్కు వెన్నుపోటు పొడిచింది అని పెట్టావు. లింక్ అండ్ క్యాచ్ ఏంటి అంటే ఇదే టైంలో అంటే నిన్న ఈరోజు బ్రిక్స్కు ఈ ఇయర్ నాయకత్వం వహించే ఇండియా బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్ మీటింగ్ను కండక్ట్ చేసింది. కావాలనే పుతిన్ అండ్ షీ మీటింగ్ను డిస్టర్బ్ చేయాలి అని చెప్పే ఈ మీటింగ్ను నిర్వహించారు. రష్యా నుండి సర్గే లావ్రోవ్ గారు వచ్చారు, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరచి వచ్చారు, యుఏఈ డెలిగేట్స్ వచ్చారు, అందరూ వచ్చారు. బట్ చైనీస్ ఫారెన్ మినిస్టర్ రాలేదండి. ఇదే టైంలో పిఎం మోడీ గారు యుఏఈకు వెళ్ళారు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $120కు చేరుకుంది. ఇన్ని రోజులు ఇండియన్ రిఫైనరీ కంపెనీస్ లాస్ను అబ్జర్వ్ చేసుకున్నాయి. బట్ ఇప్పుడు చేతులు ఎత్తేసాయి. ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, వస్తువులు కొనొద్దు అంటున్నారు, గోల్డ్ కొనొద్దు అంటున్నారు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు అంటున్నారు, సేవింగ్ చేసుకోండి అని పిఎం మోడీ గారు అంటున్నారు. ఇక్కడ చైనా ఎదుగుదలను ఆపడానికే, చైనా మ్యానుఫ్యాక్చరింగ్పై దెబ్బ కొట్టడానికే హర్మూజ్ను బ్లాక్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. చైనా బ్రిక్స్కు ఎలా వెన్నుపోటు పొడిచింది అంటే లాస్ట్ ఇయర్ SCO సమావేశంలో ఈ పెద్ద మనిషి షీ జిన్పింగ్ ఏమన్నారండి గుర్తుందా? ప్రపంచంలో డాలర్కు ఆల్టర్నేటివ్ రావాలి, బ్రిక్స్ కరెన్సీ రావాలి, యూనిపోలార్ వరల్డ్ ఉండకూడదు, మల్టీపోలార్ వరల్డ్ రావాలి, మల్టీలాటరల్ కరెన్సీ ఉండాలి, యుఎస్ఏను వంచుతాం, దించుతాము అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు షీ జిన్పింగ్ గారు. ఈరోజు యుఎస్ఏతో కాంప్రమైజ్ అయ్యారు. ఏమంటారు అంటే యుఎస్ఏ చైనా పార్ట్నర్స్ లాగా ఉండాలంట. న్యూఢిల్లీలో బ్రిక్స్ నాయకులందరూ పెట్రో డాలర్ను ఎలా పతనం చేయాలి, హర్మూజ్ను ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటే చైనా ఫారెన్ మినిస్టర్ వాంగి ఇలాన్ మస్క్ టీ కాఫీలు అందిస్తున్నాడు. చైనీస్ బిలినియర్స్ ఇలాన్ మస్క్తో సెల్ఫీలు దిగుతున్నారండి. కావాలంటే ఈ వీడియోస్ చూడండి. తెలుగులో ఒక సామెత ఉంటుంది, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు చైనా దగ్గర టెక్ పవర్ ఉంది, డబ్బులు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్లో చైనా నంబర్ 1. BRI ప్రాజెక్ట్ ద్వారా చైనా యూరోప్కు డైరెక్ట్గా కనెక్ట్ చేస్తుంది. ప్లక్ ఆఫ్ యుఎస్ఏ అని చెప్పి మొగోళ్ళ నిలబడితే మిగతా దేశాలన్నీ చైనాను ఫాలో అవుతాయి. $20 ట్రిలియన్ ఎకానమీ చైనాది. $1.2 బిలియన్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ చైనా దగ్గర ఉన్నాయి. అంటే 3 నెలల పాటు చైనా ఆయిల్ కొనకపోయినా పర్వాలేదు, చైనా దగ్గర అన్ని స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఇంత పవర్ఫుల్ దేశం చైనా బ్రిక్స్ను ప్రియారిటైజ్ చేయకుండా జెన్సన్ హువాంగ్, టిమ్ కుక్, లారీ ఫింగ్కు షాంపెన్లు ఇస్తున్నారు. యుఎస్ఏతో బైలాటరల్ టైస్ ఇప్పుడు మాకు ముఖ్యం, బ్రిక్స్ యొక్క మల్టీలాటరల్ కోఆపరేషన్ మాకిప్పుడు ముఖ్యం కాదు అంటున్నాడు షీ జిన్పింగ్. షీ జిన్పింగ్ పెద్ద కమ్యూనిస్ట్ నాయకుల్లాగా తిరుగుబాట్లు, యుఎస్ఏ యొక్క నిరంకుశ పాలనను అడ్డుకుంటా అని చెప్పి ఇప్పుడు మీషోలో మావో జెడాన్ లాగా బిహేవ్ చేస్తున్నాడు.
ట్రంప్ అండ్ షీ జిన్పింగ్ మధ్య 3 విషయాల్లో డిస్కషన్ జరిగాయి. ఈ 3 విషయాలు తెలిస్తే మొత్తం గేమ్ అర్థమైపోతుంది. ఫస్ట్ పాయింట్, చైనాకు యూఎస్ఏ పెట్టుబడులు కావాలి. చైనాకు యూఎస్ఏ యొక్క ధనవంతులు కావాలి. ట్రంప్ టారిఫ్ యుద్ధం తర్వాత యూఎస్ఏ చైనాలో ఉన్న బిలియనియర్స్ అండ్ మిలినియర్స్ను రప్పించుకుంది. యాపిల్ ఇండియాలో, వియత్నాంలో ఫ్యాక్టరీస్ను ఓపెన్ చేసింది. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చైనాకు ఇయర్ 2026లో 5.6% తగ్గిపోయాయి. చైనాలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. చైనాలో మీడియా మొత్తాన్ని చైనీస్ గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ బయటకి రానివ్వరు. మ్యానుఫ్యాక్చరింగ్లో దెబ్బపడింది. చైనా 50% ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి హర్మూజ్ బ్లాక్ అవ్వడం వల్ల చైనా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టపోయింది. చైనీస్ రియల్ ఎస్టేట్ బబుల్ లాస్ట్ 2 years బ్యాకే బస్ట్ అయిందని ఇండియాలో కూడా ఈ బబుల్ బ్రేక్ అవనుంది. ఇండియాలో కూడా ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు రేట్లు పెడుతున్నారు. డెఫినెట్గా రియల్ ఎస్టేట్ పడిపోవాలి. యూఎస్ఏ చైనా టారిఫ్ యుద్ధం తర్వాత చైనీస్ స్టార్టప్స్లో, చైనీస్ ఏఐ కంపెనీస్లో యూఎస్ఏ ధనవంతులు పెట్టుబడులు పెట్టకూడదు అని చెప్పి యూఎస్ఏ ప్రభుత్వం ఒత్తిడి పెట్టింది. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను ఇరాన్ అండ్ యూఎస్ఏ ఇద్దరూ బ్లాక్ చేయడం వల్ల చైనీస్ ఎకానమీ స్లో అయింది. ప్రజల్లో పర్చేసింగ్ పవర్ తగ్గిపోతూ వస్తోంది. చైనా ప్రపంచానికి 70% ప్రోడక్ట్స్ను ఎక్స్పోర్ట్ చేస్తుందండి. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఒక సిటీ సెంటర్లో చైనా మాల్ అనే ఒక పెద్ద మాల్ ఉంది. ఈ మాల్లో సిటీలోని ప్రజలందరూ, దాదాపు అందరూ ఎలక్ట్రానిక్స్ నుండి ఫుడ్ వరకు అన్ని ప్రోడక్ట్స్ను మాల్లో కొంటూ ఉంటారు. ఈ సిటీ హైవేను బ్లాక్ చేసి ప్రజలు బయటికి రాకుండా చేస్తే మాల్ నష్టపోతుందా పోదా? మాల్ రెంట్, ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవుతుందా లేదా? ఈ సిటీ సెంటర్ మాల్ను నడపడానికి బ్యాంక్స్లో లోన్ తీసుకుని ఉంటారు. లోన్ ఈఎంఐలు కట్టాలి, రెంట్ కట్టాలి, స్టాఫ్కు శాలరీస్ ఇవ్వాలి. సిటీలోని హైవేస్ అన్నిటినీ బ్లాక్ చేయడం వల్ల ప్రజలు ఉద్యోగాలు పోయాయి, వ్యాపారాలు పోయాయి. ఇదిలాగే కొనసాగితే మాల్ ఓనర్ దివాలా తీస్తారా తీయడా? ఇప్పుడు చైనా పరిస్థితి కూడా ఇంతే. చైనా 50% ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటోంది. హర్మూజ్ బ్లాక్ అవడం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ప్రపంచంలో ఉన్న చాలా వరకు ప్రజల్లో పర్చేసింగ్ పవర్ తగ్గింది. వీళ్ళ దగ్గర డబ్బులే లేదంటే చైనా ప్రోడక్ట్స్ను ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారు? సో ట్రంప్ షీకు పెట్టిన ఫస్ట్ పిచ్, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను నేను ఓపెన్ చేస్తా అన్నాడు ట్రంప్. ఇరాన్లో యుద్ధాన్ని ఆపేస్తామన్నాడు. బదులుగా చైనా యూఎస్ఏ యొక్క సోయా బీన్స్ను కొనాలి, యూఎస్ఏ యొక్క క్రూడ్ ఆయిల్ను కూడా కొనాలి అని ఒప్పందం చేసుకున్నాడు. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ చేసుకున్నాడు. ట్రంప్ చేసిన సెకండ్ పిచ్, ఇరాన్ అణ్వాయుధాల తయారీ చేయకుండా ఒకవేళ చైనా ఆపితే ఎన్విడియా చిప్స్ను సప్లై చేస్తాము, చైనాలో పెట్టుబడులు పెడతాము. ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటి అంటే చైనా యొక్క ఏఐ రోబోట్స్కు కావాల్సిన H2000, H1000, H200 అనే చిప్స్ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ చిప్ ఎన్విడియా అనే యూఎస్ఏ కంపెనీ సప్లై చేస్తుంది. డీప్ సీక్, BYD ఎనీ చైనీస్ కంపెనీస్ చూసుకోండి. హార్డ్వేర్లో చైనా నంబర్ 1. మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, హార్డ్వేర్లో కానీ, ఎలక్ట్రిక్ బ్యాటరీస్లో కానీ, రేర్ ఎర్త్స్లో కానీ చైనాను ఎవడే కానీ కొట్టలేరు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా. అంటే చైనాలో ఉన్న ధనవంతులు లేదా వ్యాపారస్తులు ఏమంటారు, అయ్యా నువ్వు యూఎస్ఏతో గొడవ పడడం వల్ల మాకు చిప్స్ రావడం లేదు, పెట్టుబడులు రావడం లేదు, మా దగ్గర డబ్బులు లేవు, వెళ్ళి యూఎస్ఏతో ఎంగేజ్ అవ్వు. షీ జిన్పింగ్ గారిపై ఒత్తిడి పెట్టారు కాబట్టే ఈ పంచాయతీ అనమాట. ట్రంప్ పెట్టిన థర్డ్ పిచ్, యూఎస్ఏ క్యాపిటలిస్టులను తీసుకెళ్లి క్యారెట్ అండ్ స్టిక్ డిప్లొమసీ చేశాడు. మాంత్రికుడి ప్రాణాలు చిలకలో ఉన్నట్లు ఇరాన్ ప్రాణాలు బీజింగ్లో ఉన్నాయని గ్రహించిన డొనాల్డ్ ట్రంప్ బ్యాక్ డోర్లో ఒకవేళ షీ జిన్పింగ్ ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా చేస్తే, ఇరాన్ హర్మూజ్ బ్లాకెట్ను ఓపెన్ చేసేలా చేస్తే బదులుగా యాపిల్ సిటీ అంటే టిమ్ కుక్ యొక్క యాపిల్ సిటీను చైనాలోనే ఉంచుతారంట. యాపిల్ కంపెనీస్ను వియత్నాం, ఇండియా, మెక్సికోకు వెళ్లకుండా చేస్తారంట. ఇలాన్ మాస్క్ ఎందుకు వచ్చాడు అంటే ఈయన ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ అనే ఒక సాఫ్ట్వేర్ను కనుక్కున్నాడు. టెస్లా కార్లో ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఉన్నాయి. టెస్లా కంటే అడ్వాన్స్డ్ కార్స్ చైనీస్ BYD అనే కంపెనీ తయారు చేసుకుంది. ఎలక్ట్రిక్ కార్ రేస్లో మస్క్ చైనాను బీట్ చేయలేడు. ఇలాన్ మస్క్ కూడా బాగా తెలుసు. మస్క్ ఏం చేశాడు అంటే నెట్ఫ్లిక్స్ లాగా ఒక సబ్స్క్రిప్షన్ మోడల్ను తీసుకొచ్చాడు. FSD అనే ఒక సాఫ్ట్వేర్ను తయారు చేసి ఈ సాఫ్ట్వేర్ను టెస్లా కార్లో ఇన్స్టాల్ చేసుకుంటే నెల $100 కట్టాలి. ఈ సాఫ్ట్వేర్ ఉన్న కార్స్ ఏం చేస్తాయి అంటే ఫుల్గా సెల్ఫ్ డ్రైవింగ్ అనమాట. అంటే మనిషి అవసరమే లేదు, డైరెక్ట్గా ఒక డ్రైవర్ లాగా ఎక్కడంటే అక్కడికి వెళ్తాయి, షార్ప్గా టర్న్స్ తీసుకుంటాయి, కరెక్ట్గా వస్తాయి. ప్రాక్టికల్గా ఈ FSD సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది అని నేనైతే చూడలేదు. ఇండియాలో టెస్లా కార్స్ లేవు. బట్ షీ జిన్పింగ్ అమ్మనివ్వడం లేదు. షీ జిన్పింగ్ గారి బాధ ఏంటి అంటే టెస్లా కార్స్లోని కెమెరాస్ ఉంటాయి కదా, సెల్ఫ్ డ్రైవింగ్ అంటే కెమెరా, మొత్తం కెమెరా గేమ్ అనమాట. చైనా సీక్రెట్స్ అన్నిటినీ టెస్లా కెమెరాస్ అన్నీ క్యాప్చర్ చేస్తాయి అని చెప్పి
టెస్లా డేటా సెంటర్స్ లోకలైజ్డ్ చేయాలి అని చెప్పి ఎన్నో కండిషన్స్ పెట్టాడు. ఇలా అయితే టెస్లా మెక్సికోలో ఫ్యాక్టరీస్ ఓపెన్ చేస్తా అని చెప్పి బెదిరిస్తోంది. సో పంచాయతీని ట్రంప్ తెగ్గొట్టడానికి టెస్లా ఎఫ్ఎస్డి సాఫ్ట్వేర్కు లైసెన్స్ ఇస్తే టెస్లా ఫ్యాక్టరీస్ను షాంఘైలో ఓపెన్ చేస్తా అని చెప్పి డీల్ క్లోజ్ చేశాడు. బ్లాక్ రాక్, గోల్డ్మ్యాన్ సాచ్లు ఎందుకు వచ్చారు? వీళ్ళు ఇన్వెస్టర్స్ కదా. వీళ్ళకి ఇక్కడ ఏంటి పని అంటే వీళ్ళు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ చైనాలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. బదులుగా యుఎస్ యొక్క వీసా, మాస్టర్ కార్డ్స్ను చైనాలో అలౌ చేయమని అడిగారంట. వీసా, మాస్టర్ కార్డ్ అంటే ఏంటి అంటే మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు తీయండి, దాంట్లో వీసా లేదా మాస్టర్ కార్డ్ అని రాసి ఉంటాయి. హోటల్ బిల్ కట్టారు అనుకోండి, ఈ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసేది వీసా అండ్ మాస్టర్ కార్డ్ అనమాట. అంటే మన యొక్క అన్ని డీటెయిల్స్ అమెరికా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. బ్యాంకు మీరు సబ్మిట్ చేసి ఉంటారు కదా, ఆ డీటెయిల్స్ అన్నీ అమెరికా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. చైనా ఏం చేసింది? ఈ వీసా, మాస్టర్ కార్డ్ను బ్లాక్ చేసింది. మీ దగ్గర అంటే చైనాలో బిలియన్స్ ఆఫ్ పెట్టుబడులు పెడతాము, బదులుగా వీసా, మాస్టర్ కార్డ్ యొక్క యాక్సెస్ ఇవ్వండి, చైనీస్ మార్కెట్ యొక్క యాక్సెస్ ఇవ్వండి, చైనాలో ఎలక్ట్రిక్ కార్స్ను అమ్మడానికి యాక్సెస్ ఇవ్వండి, చైనాలో మోస్ట్ అడ్వాన్స్డ్ చిప్స్ను అమ్మడానికి యాక్సెస్ ఇవ్వండి. అంటే చైనీస్ మార్కెట్ను ఓపెన్ చేయండి అని చెప్పి అడగడానికి అంతమంది పెట్టుబడిదారులు వెళ్ళారు అనమాట. యాక్చువల్లీ ప్రపంచాన్ని శాసించేది గోల్డ్మ్యాన్ సాచ్, జేపీ మోర్గాన్ చేస్, బ్లాక్ రాక్, ఇలాన్ మస్క్. ఈ క్యాపిటలిస్టులు అందరూ చచ్చిపోతే 60% యుద్ధాలు ఆగిపోతాయండి. నిజంగా చెప్తున్నా. మెయిన్ కల్ప్రిట్ నరేంద్ర మోడీ గారు కానీ, డొనాల్డ్ ట్రంప్ గారు కానీ, షీ జిన్పింగ్ ఎవరూ కాదు. వీళ్ళు ఏంటి అంటే ఏజెంట్స్ అంతే, అంటే రిప్రజెంటేటివ్స్ అనమాట. మొత్తం గేమ్ ఆడేది క్యాపిటలిస్టులే. నెక్స్ట్ షీ జిన్పింగ్ గారు ట్రంప్ ముందు పెట్టిన డిమాండ్స్ ఏంటి అంటే తైవాన్ విషయంలో దూరకూడదు అని అడిగాడు. అంటే తైవాన్కు మోస్ట్ అడ్వాన్స్డ్ ఆయుధాలు యూఎస్ఏ సప్లై చేయకూడదు, తైవాన్కు డబ్బులు ఇవ్వకూడదు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పుగా ఇవ్వకూడదు, అంటే వార్ ఫండింగ్ చేయకూడదు అని చెప్పి పిచ్చేసాడు. ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ మిలిటరీ చైనాది. తైవాన్ ఎక్కడో పెసిఫిక్లో లేదు, చైనాకు ఆనుకొని సబ్బు బిల్లలాగా చిన్నగా తైవాన్ ఉంటుంది. సౌత్ చైనా సీలో మీదే కంట్రోల్, సౌత్ ఏషియాలో మీదే కంట్రోల్, సదరన్ వరల్డ్లో మీ శాటిలైట్సే తిరుగుతున్నాయి. 60 రోజుల నుండి కింద మీద పడిన ఇరాన్ను యూఎస్ఏ వంచలేకపోతోంది. $300 బిలియన్ జీడిపి ఉన్న ఇరాన్ బ్లాక్ చేసిన హర్మూజ్నే ఓపెన్ చేయలేకపోతోంది యూఎస్ఏ. మింగలేక ట్యూస్డే అన్నట్లు వన్ ఫైన్ నైట్ వెళ్ళి తైవాన్ను ఆక్రమించకుండా తైవాన్ ఇష్యూలో దూరకూడదు అని అడిగాడంట షీ జిన్పింగ్. తైవాన్ అనేది రెడ్ లైన్, ఈ విషయంలో దూరకూడదు అని చెప్పి ఒక కండిషన్ పెట్టాడు. దీనికి డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకున్నాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ 1970s తైవాన్తో పెట్టుకున్న అగ్రిమెంట్ను కూడా బ్రేక్ చేసి తైవాన్ను చైనాకు వదిలేశాడు అనమాట. ఫ్యూ బిలియన్ డాలర్స్ కోసం, చైనీస్ యొక్క రేర్ ఎర్త్స్ కోసం, చైనా యొక్క మార్కెట్ యాక్సెస్ కోసం డొనాల్డ్ ట్రంప్ తైవాన్ చేతులు వదిలేశాడు. షీ జిన్పింగ్ పెట్టిన సెకండ్ డిమాండ్ 2 సైడెస్ ట్రాప్లో పడకుండా చేయండి అని. అంటే ఇంకా సింపుల్గా చెప్తా, షీ జిన్పింగ్ ఏమని డిమాండ్ పెట్టాడు అంటే గత 500 లేదా 1000 ఏళ్ల నుండి 16లో 20 సార్లు ఈ ట్రాప్ జరిగింది. ఒక రూలింగ్ పవర్ను రైజింగ్ పవర్ అధిగమిస్తే యుద్ధం జరుగుతుంది అనమాట. స్పార్టాన్స్ అనే రూలింగ్ పవర్ను అథెన్స్ అనే రైజింగ్ పవర్ అధిగమించాలి అనుకుంది, యుద్ధం జరిగింది. బ్రిటిష్ యుద్ధ భూమిలో ఇరుక్కొని ఓడిపోయిన తర్వాత యుఎస్ఏ సూపర్ పవర్ అయింది. అంటే వార్ అనేది జరిగింది. యుఎస్ఎస్ఆర్ మధ్య దాదాపు 50 ఏళ్ళు కోల్డ్ వార్ జరిగింది. ఆ తర్వాత యుఎస్ఏ సూపర్ పవర్ అయింది. యుఎస్ఏను సూపర్ పవర్ కుర్చీ నుండి చైనా ఓడించాలి. ఇక్కడ చైనా రైజింగ్ పవర్, యుఎస్ఏ రూలింగ్ పవర్ అనమాట. చైనా ఓడించాలి అంటే ఒక డైరెక్ట్ యుద్ధం జరగాలి. తైవాన్ విషయంలో, ఇరాన్ విషయంలో ఎక్కడో ఒక చోట యుఎస్ఏ వర్సెస్ చైనా జరగాలి. యాక్చువల్లీ ఇండియా కూడా ఈ యుద్ధం కోసమే వెయిట్ చేస్తోంది. వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యారు. షీ ఏమంటాడు అంటే 13th ట్రాప్లో మనం పడకుండా ఇద్దరు పార్ట్నర్స్ లాగా ఉండాలంట. ఇద్దరు యుద్ధం చేయకుండా, అంటే మీరు ఒకటే అన్నట్లు 1979లో చైనాను నర్చర్ చేసింది యుఎస్ఏనే. చైనా ఎదుగుదల వెనుక ఉన్నది యుఎస్ఏనే. ఒకప్పుడు చైనా యుఎస్ఏకు బ్లూ ఐడ్ బాయ్గా ఉండేది. అంటే మేనేజర్స్కు బకెట్లు పెడతారు కదా, ఆ విధంగా యుఎస్ఏకు బకెట్లు పెట్టేవారు చైనీయులు. ఇండైరెక్ట్గా మనం కూడా గాల్వెన్ వ్యాలీలో క్లాష్ జరిగినా కూడా ఓకే చైనా సూపర్ పవర్ అవ్వని అని చెప్పి, బ్రిక్స్ ముందుంటుంది కదా, మల్టీలాటరల్ కరెన్సీ వస్తుంది కదా అని చెప్పి మనం చైనాకు ఇండైరెక్ట్గా నచ్చకపోయినా ఒక చేంజ్ ఆఫ్ పవర్ కోసం, అంటే ఒక కొత్త నేతృత్వం కోసం, ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ కోసం మనం కూడా చైనాకు సపోర్ట్ చేస్తే చైనా ఆఖరికి ఏమంటోంది అంటే మాకు యుఎస్ఏ అనేది పార్ట్నర్ మాత్రమే, రైవల్ కాదు అని చెప్పి బ్రిక్స్కు వెన్నుపోటు పరిచింది.
ఈ వ్యక్తి లాస్ట్ ఇయర్ మల్టీలాటరల్ కరెన్సీ మల్టీపోలార్ వరల్డ్ అన్నాడు కదా, అవన్నీ భూటకపు మాటలు అనమాట. హర్మూజ్ లో ఒక సపరేట్ గ్రీన్ లైన్ ను వేసి చైనీస్, యూరోపియన్, యుఎస్ఏ షిప్స్ ను మాత్రమే అలో చేస్తారు ఫ్రీగా. ఇండియన్ షిప్స్ కు టోల్ కలెక్ట్ చేసేలాగే ఉన్నారు. అంటే ప్రపంచాన్ని వీళ్ళు ఎలా దోచుకుంటారు అంటే, ప్రపంచానికి కావాల్సిన ఏఐ చిప్స్, సాఫ్ట్వేర్ ఇవన్నీ యుఎస్ఏ సప్లై చేస్తే హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలో జరుగుతుంది. మిగతా వారందరినీ స్లేవ్స్ చేస్తారు. బైపాస్ చేసి అంటే ఒపాక్ ఒక మార్కెట్ మొత్తాన్ని యుఎస్ఏ క్యాప్చర్ చేస్తుంది. ఇండియా, వియట్నాం, మెక్సికో యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ను, ఈ టాలెంట్ మొత్తాన్ని చైనా క్యాప్చర్ చేసుకుంటుంది. సో వీళ్ళిద్దరూ హ్యాపీగా పంచుకుంటారు. ఇప్పుడు ఎందుకని ఇండియా యుఏఈతో ఎంగేజ్ అవుతోంది అంటే, వీళ్ళిద్దరూ పంచుకుంటున్నారు, కాంప్రమైజ్ అయిపోయారు. ఒకవేళ హర్మూజ్ లో టోల్ ట్యాక్స్ లు కలెక్ట్ చేస్తే ఇండియాకు చాలా పెద్ద ఎదురు దెబ్బ కాబట్టి యుఏఈతో డైరెక్ట్ గా ఆయిల్ కొనే కాంట్రాక్ట్స్ చేయనున్నాం. సర్గేవ్ లావ్రోవ్ కూడా ఏమన్నారు అంటే, బ్రిక్స్ సమావేశంలో ఏమన్నారు అంటే, ఇండియాకు ఆయిల్ అండ్ గ్యాస్ షార్టేజ్ రాకుండా చూసుకుంటామన్నారు. దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.